దానికి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసే పద్ధతి ఏంటి, ఇంతసేపు ప్రాక్టీస్ చేసాం, ఏంటి ప్రాక్టీస్ ఎట్లా చేస్తే మనం ఆ స్థితికి, బ్రాహ్మీ స్థితికి చేరుకుంటాం. ఇక్కడ చెప్తున్నాడు, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజన కుశోత్తరం. శుచౌ దేశే అంటే పవిత్రమైన దేశంలో, శుభ్రమైన ప్రదేశంలో, ఆత్మనః స్థిరం తనకు స్థిరచిత్తము ఎలా కలుగుతుందో అలా తన శరీరము, ఆత్మ దాంట్లో దయించాలి. అలాంటి ప్రదేశాన్ని చూసి నాత్యుచ్ఛ్రితం, అది బాగా ఎత్తుగా ఉండొద్దు, అంత పెద్ద పెద్ద స్టెప్పులు పెట్టి అంత పైకి కూర్చుంటే వాడికి చిత్తం చెరిస్తుంటది. బాగా ఎత్తుగా ఉండొద్దు ఆసనం. నాతి నీచం, అలా అని కిందికి ఉండొద్దు, అంటే బ్యాలెన్స్డ్ అన్నట్టు. బాగా ఎత్తు ఉండొద్దు, బాగా కిందికి ఉండొద్దు, అంటే బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండాలి. ఏ పని చేసినా బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండకుంటే యోగ సిద్ధి జరగదు. అందుకే యోగంలో బీపీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రెండు కష్టమే, షుగర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కష్టమే. సమత్వాన్ని పాటించాలి. అందుకే శబ్ద ప్రయోగం కూడా అనుదాత్తం ఎక్కడ, ఉదాత్తం ఎక్కడ, సమాహార ఉచ్చై ఉదాత్త సమాహార స్వరిత నీచైర్ అనుదాత్త. అందుకే వేద మంత్రాలు చదవాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఇక్కడ ఉదాత్తం అనుదాత్తం చేశామంటే దాని అర్థం మారిపోతుంది. విశ్వనాథ రెండిట్లల్లో ఉదాత్తాన్ని అనుదాత్తం చేస్తే వృత్రాసురుణ్ణి సంహరించేందుకు, వృత్రాసురుణ్ణి సంహరించాలి. ఇంద్రుడు ఏ రకంగా చేశాడు. అక్కడ యజ్ఞంలో తప్పు మంత్రం చదివినందుకు వాడు సక్సెస్ కాబోయేది ఫెయిల్ అయినాడు. అందుకే అపశబ్దం ప్రయుంజీత రౌరవన్ నరకం వ్రజేత్ అంటాడు. అంటే ఏదైనా నరకం అంటే నరకం అని కాదు, శబ్దము ఏది ఉన్నా కూడా చాలా ఎంత సౌండ్ ఉండాలి దానికి, పైకి ఎక్కడ లేవాలి, కిందికి ఎక్కడ లేవాలి, ఇక్కడ విడదీయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. అభ్యాస యోగం ఇది. అభ్యాసం చేయకుండా డైరెక్ట్ దుంకుతే అది బ్రిడ్జ్ ఏమైతుంది, కూలిపోతుంది. చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్ స్టడీ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే స్థితి బాగానే ఉంటుంది. అందుకే వేదాంతం చెప్పుడు ఈజీ, అందరు చెప్తారు, కానీ ఆ స్థితిని సాధించాలంటే దానికోసం చాలా ఎఫర్ట్ పెట్టాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ప్రదేశం ఎట్లా ఉండాలి, ఎక్కువ ఎత్తు ఉండొద్దు, కిందికి ఉండొద్దు. తర్వాత చైలాజిన కుశోత్తరం అంటే వస్త్రము, అజినములు, దర్భలు, ఇవన్నీ సింబాలిక్. అవి కూడా సింబాలిక్. ఏ వరుసలో ఎట్లా ఉండాలి, ఒకదానిపైన ఒకటి ఉండాలి. అలాంటి ఆసనాన్ని వేసుకొని ఆసనం ప్రతిష్టాప్య, అట్లాంటి ఆసనం వేసుకొని కూర్చోవాలి. లేనప్పుడు భావన చేయాలి, కానీ చెయ్యాలి. కర్మకాండ అందుకే ఎందుకు పెట్టారు, కర్మము తర్వాత జ్ఞానము రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగాలి. ఎందుకంటే కర్మసిద్ధి లేకుండా జ్ఞానం రాదు. మనం ఇలా చేయడం అనేది తెలియకుండా ఫస్ట్ ఇలా చేయడం తెలియాలి, ఎందుకు చేయడం తర్వాత. ఫస్ట్ ఇలా చేయడమే తెలియకుంటే ఎందుకు చేయడం ఎట్లా తెలుస్తుంది. అందుకే వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ రెండు ఉన్నాయి. కర్మకాండలో పర్ఫెక్షన్ రాకుండా జ్ఞానకాండలో కూడా పర్ఫెక్షన్ రాదు, అది ఉత్తగా నోటి వరకే ఉంటది. కాబట్టి కర్మకాండను చాలా ఏకాగ్రతతో ప్రతి చిన్నది ఆచితూచి చెయ్యాలి. అది చెప్తున్నాడు, తత్రైకాగ్రం మనకృత్వ ఇత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగం ఆత్మ విశుద్ధయే. తత్ర ఏదైతే ఇంతకుముందు చెప్పిన పవిత్రమైన ఏకాంత ప్రదేశంలో
ఆసనం మీద ఉపవిశ్య కూర్చొని యత చిత్తేంద్రియ క్రియ, యత అంటే కంట్రోల్, నియమించబడిన చిత్తక్రియలు, మనస్సులో సంచరించే ఆలోచనలు. అందుకే మనస్సులో కంట్రోల్డ్ గా శబ్దం నడవకుంటే అదేమవుతుంది అంటే చిత్తాన్ని విభ్రమం చేస్తుంది. కాబట్టి ఆ చిత్తక్రియలు నియమించబడి, ఇంద్రియ క్రియలు అంటే నియమించబడిన చిత్తక్రియలు, ఇంద్రియ క్రియలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి తత్వాలన్నీ కంట్రోల్డ్ ఉన్నప్పుడు అప్పుడు మనస్సు ఏకాగ్ర చిత్తానికి వస్తుంది. ఏకాగ్రం కృత్వ, అన్ని కంట్రోల్డ్ ఉన్నప్పుడు మనస్సు ఏకాగ్ర చిత్తానికి వస్తుంది. వచ్చినప్పుడు ఆత్మ విశుద్ధయే యోగం యుంజాత్, అప్పుడు ఆత్మ విశుద్ధయే అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉన్నదో మనోబుద్ధి అహంకారం చిత్తం, వీటి యొక్క శుద్ధి కొరకు యోగం యుంజాత్, యోగాన్ని అభ్యసించాలి. కాబట్టి మనం కూర్చొనే ఆసనం, చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్, తర్వాత ఇంద్రియాలు అన్నింటినీ కంట్రోల్డ్ గా ఉన్నప్పుడే యోగము అనేది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా అభ్యసించాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవలోకయం. కాయ శిరోగ్రీవం, శరీరము, శిరస్సు, కంఠం, ఈ మూడు సమం, అన్ని స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. వంగకుండా, అటు ఇటు వంగకుండా శరీరం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. శిరస్సు, కంఠము, తర్వాత శరీరం. అప్పుడున్నప్పుడే బ్యాక్ బోన్ చాలా స్ట్రేట్ గా ఉంటది. అట్లా ఉన్నప్పుడే ఏకాగ్రత ఉంటది. అచలం అంటే మంచంలో కూర్చొని, సోఫాల మీద కూర్చొని, ఎక్కడనో కూర్చొని అభ్యాసం. ఇది ఎందుకంటే ప్రారంభం స్టేజ్, సిద్ధి వచ్చాక తర్వాత ఎటనైనా నడుస్తుంది. అప్పుడు శరీర ధ్యాస ఎక్కువ ఉండదు కాబట్టి, శరీర ధ్యాస ఎక్కువ ఉంటది కాబట్టి మొదలు అన్ని కంట్రోల్స్ ఉండాల్సిందే. బిగినింగ్ స్టేజ్ లో రూల్స్ అన్ని ఫాలో కావాల్సిందే. రూల్స్ ఫాలో కాకుండా సిద్ధి వస్తుంది అంటే అట్లా రాదు. ప్రతి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్ వరకు రూల్స్ ఫాలో కావాల్సిందే. అంతవరకు సిద్ధి రాదు. కాబట్టి చెప్తున్నాడు, ఈ రకంగా శరీరము, శిరస్సు, కంఠాన్ని సమంగా ఉంచుకొని అచలం, కదలకుండా, ధారయన్, అలాంటి స్థితిలో శరీరాన్ని ధరిస్తూ, స్థిర స్వం అంటే స్థిరంగా ఉండి తనదైన నాసికాగ్రం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఇట్లనే చేయాలి అని కాదు. ఇది ఒక ఎగ్జాంపుల్. అభ్యాస పద్ధతి ఏదైతే ఉంటుందో, అందుకే మనస్సును కంట్రోల్ చేయడం ఎవరికైనా సాధ్యం కాదు. మనస్సును కంట్రోల్ చేయాలంటే అభ్యాస వైరాగ్యాలతోటే సాధ్యం అవుతుంది అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ యోగ మార్గాన్ని ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు మనం చేసే పూజలు గాని ఇవన్నీ కూడా అభ్యాసం. అందుకే చేసేది చాలా రూల్స్ ప్రకారం సిస్టమేటిక్ గా చేయాలి అన్ని. ఇక్కడ ఏం చెప్తున్నాడు, తన నాసికాగ్రం, ముక్కు యొక్క చివరి భాగాన్ని సంప్రేక్ష చూస్తూ, దిశ అనవలోకయన్, దిక్కులు చూడకుండా అటు ఇటు, దిశ అనవలోకయన్ అంటే చూడని వాడే అన్నట్టు. మనం ఒకటి చదివేటప్పుడు వాడెవరు, ఏమేం చేస్తున్నాడు, వీడేం వింటున్నాడు, వాడేమనుకుంటున్నాడు, దీని మీద చిత్తం ఉంటే చేసే పని మీద చిత్తం ఉండదు. మనం అక్కడ వచ్చింది ఎందుకు, పర్పస్ ఏంటి? భగవంతుడు అక్కడ ముందర ఉన్నాడు, ఆయన మనం చేసే పని సర్వం చూస్తున్నాడు. కాబట్టి ఆయన కోసం మనం చేయాలి, ఎవరి కోసమో కాదు. మన ఫోకస్ అంతా అక్కడ ముందర ఉన్న దేవి కోసం. ఆ దేవి మనం చేసే పనితో సంతృప్తి చెందుతుందా లేదా, దాని మీద మాత్రమే ధ్యాస ఉండాలి. దాని మీద చిత్తం ఉన్నప్పుడు మనం చేసేది పర్ఫెక్ట్ చేస్తాం. భగవంతుడు సాక్షాత్తు ముందర ఉన్నప్పుడు మనం ఇలా బిహేవ్ చేయాలి, ఆయనని ఎట్లా తృప్తిపరచాలి. ఇప్పుడు తిండి తినేటప్పుడు ఏది పడుతుంది తింటే ఏమవుతుంది, రోగం తిన్నది అరగదు.
మనం ఎట్లనైతే మనం కాపాడుకుంటామో అక్కడ సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని ముందర పెట్టుకున్నప్పుడు ఏ రకంగా మనం ఉండాలి, మనలో ఉన్న భగవంతుణ్ణి కూడా అదే విధంగా మనం అది చేయాలి. అంటే అటు ఇటు దిక్కులు చూసి ఎందుకు దిక్కులు చూస్తున్నావు, పర్పస్ ఏంటి, ఈ ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది కదా. కాబట్టి దిక్కులు చూడవద్దు, చూడకుండా మనం చేసేది మన కోసం. ప్రశాంతాత్మ, ప్రశాంతమైన చిత్తంతో. ప్రశాంతమైన చిత్తం ఉన్నప్పుడే అన్ని సక్రమంగా చేయగలుగుతాం, చేసే పని మంచిగా చేయగలుగుతాం. చిత్తము ప్రశాంతంగా లేకుంటే చిన్న పని కూడా సరిగ్గా చేయలేం. ఒక చిన్న శ్లోకం చదవాలంటే 100 తప్పులు వస్తుంటాయి దాంట్లో. ఎందుకంటే ఆత్మ చిత్తం సరిగ్గా లేనప్పుడు ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేనప్పుడు చిన్న చిన్న పనులు కూడా మనం తప్పులు చేస్తుంటాం. కాబట్టి ప్రశాంత ఆత్మ, అంతఃకరణ చతుష్టయం మొత్తం కంట్రోల్డ్ గా ఉండాలి. తర్వాత విగత భీహి అంటే, భీ అంటే భయం, విగత వెళ్ళిపోయింది, విగత భయము లేని వాడై, ఎవరికి భయపడవద్దు. ఇక భయం ఉన్నదంటే వాడు ఏ పని చేయలేడు. కాబట్టి భయం ఉండవద్దు. తర్వాత ప్రశాంతమైన చిత్తం ఉండాలి. బ్రహ్మచారి వ్రతే స్థిత అంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మయందు చరించేవాడు. అతని చిత్తము ఆత్మయందు, వేదం యందు. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే ఆత్మ. బ్రహ్మచారి అంటే దాని యందు చరించే మనస్సు కలవాడు అన్నాడు. బ్రహ్మచారి వ్రతే స్థిత. బ్రహ్మచారి ఏ రకమైన వ్రతము చేస్తాడో అలాంటి వ్రతము యందు స్థిత ఉన్నవాడు. అలాంటి స్థితిలో ఉండి మనః సంయమ్య, మనస్సును తన కంట్రోల్లో, వశంలో ఉంచుకొని మచ్చిత్త, అతని చిత్తం మొత్తం నాయందే ఉండాలి. నాయందు చిత్తం కలవాడై మత్పరః అంటే నేనే అత్యుత్తమ లక్ష్యము. మత్పరః నేను తప్ప ఇక వేరేది లేదు వానికి. వానికి ఒకటే గోల్, భగవంతుడు, అంతే. మళ్ళీ అది ఇది ఒక 5-6 వచ్చినాయంటే మళ్ళీ ప్రయారిటైజేషన్ కష్టమవుతుంది. ఒకటి అంటే ఒకటే, మత్పరః నేను మాత్రమే అతని అంతిమ లక్ష్యము, అత్యుత్తమ లక్ష్యము. నన్ను మించిన వేరేది ఏది లేదు. హైయెస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ. అలాంటి స్థితిలో ఉండాలి. అతని భావన, కన్విక్షన్ ఎట్లా ఉండాలి అంటే అది చాలా ఇంపార్టెంట్. అదే ఇదే వీడేమో అనుకుంటాడు అంటే మరి అక్కడ దేవి అనుకుంటా కానీ ఆలోచించాలి కదా. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు దేవికి, తర్వాత పక్కవాళ్ళు అనే భావనతో చాలా గట్టిగా ఉండాలి. మత్పరః నేనే అత్యుత్తమ లక్ష్యము అనే భావనతో ఉండాలి. యుక్త అంటే యోగ చిత్తంతో. అలా ఉన్నప్పుడు మాత్రమే యోగము సాధ్యమవుతుంది. 100 ప్రయారిటీస్ ఉన్నాయంటే చిత్తము అటు ఇటు విసరాడుతుంటది. ఒకటే గోల్ అంతే. అక్కడ దేవి, ఆమెను సంతృప్తి పరచాలి, ఆమె నా చివరి లక్ష్యము, ఆమెనే ఒకటే లక్ష్యం, మిగిలినవన్నీ సెకండరీ అన్ని అనే భావనకు చాలా గట్టిగా ఉండాలి. అలాంటి భావనకు రావాలి. అప్పుడు యుక్త, అప్పుడు అతని చిత్తము సమాహిత, బాగా నిలిచి ఉంటది. అలాంటి స్థితిలో ఆసీత, కూర్చోవాలి. అభ్యాసం చేసే ముందు ఈ చెప్పిన లక్షణాలు ఏవి లేకున్నా కూడా ఆ అభ్యాసం అపరిపూర్ణమవుతుంది. 1000 కోట్ల ఏళ్ళు చేసినా కూడా అది అట్లనే ఉంటాడు వాడు. కాబట్టి అభ్యాసం చేసేవాడు అతని సిద్ధి ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది ఈ లక్షణాలు ఎంత మంచిగా చేస్తాడు అనే దాన్ని బట్టి ఉంటది. చెయ్యకుంటే ఎన్ని రోజులు చేసింది అనేది మ్యాటర్ కాదు, ఇంతసేపు చేసాం అనేది మ్యాటర్ కాదు. గంగి గోవు పాలు గంటెడైనను చాలు అని కొద్దిగా చేసిన హై క్వాలిటీ ఉండాలి. హై క్వాలిటీ లేకుండా ఇప్పుడు అన్నం ఉన్నది, మీరు తట్టెడు తిన్నారు,
కానీ లోపల బలం వస్తలేదు. ఎందుకంటే తొందర ఏదో తీసుకొని అన్ని తిన్నారు, పులుగా ఈయన్ని సరిగ్గా నమిలి తింటలేరు. అప్పుడు మీకు కావాల్సింది అన్నం తినడం యొక్క పరమ లక్ష్యం ఏంటి అంటే బలం రావాలి, శక్తి రావాలి. లోపల శరీరం శక్తిని పుంజుకొని జీవించాలి, చేసే పనులను సక్రమంగా చేయాలి. అందుకోసమే తిండి తినడం, లేకుంటే తిండి ఎందుకు తినాలి? కాబట్టి ఇంత తిన్నాం అనేది మ్యాటర్ కాదు, ఎంత బలం వచ్చింది అనేది మ్యాటర్. అట్లనే ఇక్కడ కూడా అభ్యాసం ఇంతసేపు చేశాము అనేది మ్యాటర్ కాదు. ఇంత దానివల్ల నీకు జ్ఞానం వచ్చింది, ఏకాగ్రత వచ్చింది. 5 నిమిషాలే చెయ్యి, 5 నిమిషాల్లో ఎంత ఏకాగ్రతను గెయిన్ చేసావు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కరెక్ట్ గా మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు తక్కువ సమయంలోనే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈ లక్షణాల మీద చిత్తం పెట్టాలి. ప్రశాంత ఆత్మ, ప్రశాంత చిత్తం లేకుండా మీరు జపము ఏవి చేయొద్దు. తర్వాత చిత్తము భగవంతుడి మీద పెట్టకుండా వేరేదేదో ఆలోచించుకుంటూ అక్కడ జపతపాలు చేయవద్దు. తర్వాత మత్పరహ, ఆ భావన లేకుండా మీరు చేస్తే ఆ ఫంక్షన్ కోవాలి, నెక్స్ట్ తొందర పూజ కంప్లీట్ చేసుకున్నట్టు ఫంక్షన్ కు అటెండ్ కావాలి, ఇలాంటి భావన మొదలే ఉంటే అది మీరు సరిగ్గా చేయలేరు. ఇది చేసేది కొద్దిసేపు చేసిన పూర్తి ఆ 10 నిమిషాలు, 5 నిమిషాలు, అరగంట ఎంతో మొత్తం మీ లక్షణాలన్నీ ఇప్పుడు దీంట్లో చెప్పిన లక్షణాలతో ఉండి ప్రొసీజర్ను ఫాలో కావాలి. షార్ట్గా చేసినా పర్లేదు, ప్రొసీజర్ గింత చేయాలి అని ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్క వర్డ్ను చాలా ఏకాగ్రతతో అబ్జర్వ్ చేసి అన్నిటినీ అవలంబించే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా పూజలు వ్యర్థం. అభ్యాసం, పూజలు అంటే అభ్యాసం అన్నట్టు. దేనికోసం? ఒక గోల్ చేరుకోవడానికి, ఆ స్థితి చేరుకోవాలి, ఫైనల్ డెస్టినేషన్. అది చేరుకోవడం అంత ఈజీ కాదు, దానికి అభ్యాసం చేయాలి. అభ్యాస వైరాగ్యాలతోటే మనస్సు శాంతిస్తుంది. మరి అభ్యాసం ఎట్లా చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఒక్కొక్క వర్డ్ను చాలా జాగ్రత్తగా పరిశీలించి అవన్నీ మనం అడాప్ట్ చేసుకోవాలి. అవి చేయకుండా యోగ సిద్ధి మనస్సు కంట్రోల్ కాదు. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానస శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి. ఏవం తదా, ఈ విధంగా ఎల్లప్పుడు ఆత్మానం యుంజన్ అంటే తన మనస్సును యుంజన్ బ్రహ్మయందు ఏకాగ్రం చేస్తూ కలుపుతూ అన్నట్టు. ఆత్మానం యుంజన్, జీవాత్మ పరమాత్మతో, అంటే జీవాత్మ పరమాత్మ అంటే మనస్సు ఏకాగ్ర చిత్తంలోకి రావాలి. కాబట్టి మనస్సుతో మనం చేసే ప్రతి పని చాలా ఓపిగ్గా తప్పులు లేకుండా చేయాలి. అంటే మనస్సులో ఏకాగ్ర చిత్తం అంటే అర్థం ఏంటి? మనం చేసే ప్రతి పని, ఒక మాట మాట్లాడాము, ఆ మాటలో ఆ వెయిట్ ఉండాలి. ఉన్నప్పుడు అది మనస్సులో సంచరించే శబ్దశక్తి, ఆ శబ్దశక్తి ఏం చేస్తుందంటే మనస్సును ఏకాగ్ర చిత్తానికి పట్టుకొస్తుంది. తొందర మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఏకాగ్ర చిత్తం ఉండదు. అందుకే పూజ చేసేటప్పుడు, ఏ పని చేసేటప్పుడైనా మీరు చదివే మంత్రం, మీరు చేసే క్రియ అన్ని సింక్ చేసుకుంటూ చాలా ఓపికగా చేయాలి. అవన్నీ మరి చేయాలి కదా సార్, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అంతమంది దేవుళ్ళకు రోజు ఎవరు చేయమంటున్నారు? ఒక్కటి చదివే ఒక మంత్రం చదువుండే, ఆ ఒక్క మంత్రం అద్భుతంగా చదువుండే సరిపోతుంది, అదే పూజ. చేసే పని మంచిగా చేయండి, చాలా ఇంపార్టెంట్. ఆ చేసేటప్పుడు ఏం కావాలి? ఆత్మానం యుంజన్, మన మనస్సు పరమాత్మ మీద లగ్నం కావాలి, దాంట్లో ఐక్యమయ్యే స్థితి వైపు పోవాలి. నియత మానస, మనస్సు కంట్రోల్డ్ గా ఉండాలి.
మళ్ళీ మనస్సులో 100 థాట్స్ వస్తుంటే అది నడవదు. అట్లా ఉండి ఈ యోగి ఎవరైతే ఉంటారో అభ్యాసం చేసేవాడు మత్సంస్థాం అంటే నా యందున్న నిర్వాణ పరమాం శాంతిం సమధి గచ్చతి. నా కంట్రోల్, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, గురువు ఏం చెప్తున్నాడు, నా కంట్రోల్లో ఏమున్నది అంటే పరమశాంతి, పరమానందము, అది నా కంట్రోల్లో ఉన్నది. అది పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి విధంగా ఇప్పుడు ఏదైతే పద్ధతి చెప్పానో ఆ పద్ధతిలో చేస్తూ మత్ సంస్థాం నిర్వాణ పరమాం శాంతిం సమధి గచ్చతి. నా దగ్గర ఉన్న పెద్ద అమృతం, దాన్ని అతను పొందుతాడు. నేను వానికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఇలా చేసినందుకు అంటే పరమ శాంతి. ఆ శాంతిని సమధి గచ్చతి. అదేంటి? నిర్వాణ పరమాం. నిర్వాణ స్థితి అంటారు కదా, అంటే వాయువు వీయని స్థితి. వాయువు ఏం చేస్తుంది? మనస్సును అటు ఇటు తిప్పుతూ ఉంటది. ఆ నిర్వాణ స్థితి యొక్క పరమ గిఫ్ట్. పరమం అంటే దాని యొక్క చివరి స్థితి అన్నట్టు. నిర్వాణం యొక్క చివరి స్థితి ఏంటి అంటే పరమ శాంతి. శాంతిం సమధి గచ్చతి. ఇక వాడు ఎట్లా ఉండాలి? ఇంతకుముందు చెప్పినట్టు నా యోగోస్ నా చైకాంత మనశ్నత నా చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచ అర్జున. ఓ అర్జున, అత్యశ్నత అంటే అతిగా ఆహారం తీసుకోవద్దు. తీసుకున్నవాడు, ఇక్కడ తీసుకున్నవాడి గురించి ఎప్పుడు చెప్తున్నాడు. అత్యశ్నత అంటే బాగా అధికంగా ఆహారం తీసుకునేవాడు ఎవరైతే ఉంటారో యోగ నాస్తి, వానికి యోగం లేదు. వానికి యోగం సాధ్యం కాదు. ఫుల్లు దీన్ని కూర్చున్నాక యోగం పాసిబులే కాదు అని చెప్తున్నాడు. ఏకాంతం అనశ్నత అంటే పూర్తిగా అనశ్నత, తినకుండా ఉన్నవాడికి కూడా యోగం సాధ్యం కాదు. అంటే బ్యాలెన్స్ అని మళ్ళీ ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు చాలా క్లియర్ గా. నేను ఉపవాసం చేస్తా, నేను అసలు ఇవాడు ఏం తినా, నీళ్లు కూడా తీసుకోను, కొద్ది కూడా తినా అని, అది కూడా మూర్ఖత్వమే. కాబట్టి అధికంగా తీసుకోవద్దు, వానికి యోగం లేదు. తర్వాత పూర్తిగా తినకుండా ఉండేవానికి కూడా యోగం లేదు, వానికి కూడా లేదు. అతి స్వప్నశీలస్య చ, బాగా నిద్రించే స్వభావం, 10 గంటలు పడుకుండే 9 అయినా లేవాడు, వానికి కూడా యోగం లేదు. అతి స్వప్నశీలస్య, అధికంగా నిద్రించే స్వభావం ఎవరికైతే ఉంటుందో వానికి యోగం లేదు. జాగ్రత్త చ నయేవ, పడుకోకుండా కూర్చునేటానికి కూడా యోగం లేదంటున్నాడు. అంటే అతిగా నిద్రించేవాడికి, అసలే పడుకోకుండా నైట్ అవుట్లు చేసేవాడికి, ఇద్దరికి యోగ స్థితి రాదు. కాబట్టి అన్ని కంట్రోల్, బ్యాలెన్స్డ్ లో ఉండాలి. ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే అసలే తినకుండా కూర్చొని ఎండబెట్టుకుంటూ కాదు, ఎంత తినానో అంత తినాలి. శరీరానికి ఎంత అవసరమో, ఏకాగ్రత రావడానికి ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండాలి. అన్నిటికీ ఒకటే చాలా జనరల్ రూల్, మనస్సు ఏకాగ్ర స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉండడానికి ఏవేవి కావాలో అవి అన్ని చేయాలి. అది ఫుడ్ కావచ్చు, నిద్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎంత కావాలో అంతే చేయాలి. ఎక్కువ చేశారంటే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి మనకు తెలియాలి మనకు తిండి ఎంత అవసరము, శరీరము ఏకాగ్ర స్థితిలో ఉంచడానికి ఎంత అవసరం. అందుకే రూల్స్, వ్రతాలు అంటే గుడ్డిగా నేను తినను అని పెట్టుకోకూడదు. తర్వాత అలా నీకేవాడు ఇది అవసరం లేదనగానే కథం ఫుల్ తిని పడుకుంటాడు, అది కరెక్ట్ కాదు. అందుకే రెండింటి బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏది ఎంత కావాలో అంతే చేయాలి. చేసినప్పుడే మనస్సు ఏకాగ్ర స్థితిలోకి వస్తుంది, అప్పుడే యోగము సిద్ధిస్తుంది. అంటే లైఫ్ లో సాధారణ జీవితం గడపాలి అన్నట్టు. సాధారణం అంటే ఏదైనా సింప్లిసిటీ, అటు ఓవర్ కాదు, ఇటు ఓవర్ కాదు.
ఒకటి చెప్పగానే ఇంకో వైపు ఓవర్ అయిపోతుంది. కొద్దిగా ఏదైనా పర్లేదు అని కథం వాడు ఒకటే శ్లోకం చదివి వెళ్ళిపోతాడు, మిగిలింది టైం పాస్ చేస్తాడు. అట్లా కాదు అక్కడ విషయం. ఓవర్ చేయద్దు, ఏది అర్థం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఒకటి చెప్తున్నాం అంటే ఇంకొక దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చెప్తున్నాం. ఈ అటే మొత్తం పోతే ఈ మొదటికి మోసం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అతి తినొద్దు, అలా అని తినకుండా ఉండొద్దు, అతి నిద్రించొద్దు, అలా అని నిద్రపోకుండా ఉండకూడదు. కాబట్టి ఏది ఎంత కావాలో అది అంతే చేయాలి. ప్రతి కర్మ కూడా అట్లనే ఉంటది, సిస్టమేటిక్. అందుకే ప్రొసీజర్స్ ఎందుకు ఇవన్నీ క్లియర్ గా చెప్పారు అంటే, ఆ ప్రొసీజర్ ను ఫాలో అవ్వకుంటూ అటు ఇటు ఓవర్ చేయకుండా పనిని చేయాలి. చేసినప్పుడే మనస్సు ఏకాగ్ర చిత్తానికి చేరుకుంటది, ధ్యాన స్థితికి చేరుకుంటది. ఇదే అభ్యాసము పద్ధతి అని చెప్తున్నాడు. ఇవాళ ఇక్కడ ఆపుదాం. వీడిని కాలేజ్ కొట్టకపోవాలి ఎగ్జామ్. అయితే మంచిగా ఇవాళ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే సూర్యతత్వము బ్యాలెన్స్డ్. రాజు అనేవాడు అన్నిటిని బ్యాలెన్స్ చేస్తాడు. సో బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎప్పుడైనా మంచిది. ఏది అటు ఓవర్ ఇటు ఓవర్ చేయకండి. నేర్చేది పర్ఫెక్ట్ గా నేర్వండి, కొద్దిగా నేర్చినా మంచిగా నేర్వండి. మొత్తం చదవాలని ఏది రూల్ లేదు. ప్రతి శబ్దం మంచిగా జల్లెడబట్టుండి ఒక దాంట్లో డీప్ గా వెళ్ళిపోయినారంటే మిగిలినవన్నీ కూడా ఈజీగా అర్థమవుతుంది. వేదం మొత్తం చదివి మళ్ళీ క్వశ్చన్ అడిగితే ఏమీ తెలియదు అనే పరిస్థితిలో ఉండొద్దు. మీరు చదివేది ఒక్క అనువాకమే మంచిగా నేర్వండి. ప్రతి శబ్దాన్ని జల్లెడబట్టాలి, అక్షరాన్ని జల్లెడబట్టాలి. ప్రతి అక్షరంలో అనంత శక్తులు ఉన్నాయి. కాబట్టి మొత్తం వచ్చింది అని అహం తెచ్చుకుంటూ కన్నా నేర్చింది మంచిగా చేయాలి. ఇది డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వినీల్ ఒకసారి ప్రాక్టీస్ రేపు ప్లాన్ చేసుకోండి. ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఫుల్ సర్టిఫికేషన్. శబ్దం ఎట్లా చదవాలి అంటే చదివేటప్పుడు ఫుల్ ఏకాగ్ర చిత్తంతో ఉండాలి. అందుకే మొదలు ఒక 10 నిమిషాలు గాయత్రి జపం చేసుకొని రండి. కనీసం 11 గాయత్రి జపం చేసుకొని వచ్చి ఏకాగ్ర చిత్తంతో, అక్కడ అందరు ఉన్నారనే మర్చిపోయి ఏకాగ్ర చిత్తంతో అక్కడ ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఎవరో ఉన్నారనగానే భయం వస్తుంది, లేదా చూపెట్టుకోవాలన్నా ఇది వస్తుంది. అది ఉండొద్దు, ఇది ఉండొద్దు. చాలా మనం ఒక ఇళయరాజా కన్సర్ట్ పోతే అందరూ కలిసి చేస్తుంటే ఎట్లా సింక్ లో ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఎట్లా సింక్ లో ఉంటాయి, అట్లా ఉండాలి. పర్ఫెక్షన్ ఉండాలి, తర్వాత సింక్ ఉండాలి. సింక్ ఉన్నప్పుడే పర్ఫెక్షన్. అన్ని ఇంద్రియాలు సింక్ లో ఉన్నప్పుడే మనం మాట్లాడే మాట స్పష్టంగా వస్తుంది, అర్థయుక్తంగా ఉంటది, భావయుక్తంగా ఉంటది. అప్పుడే ఆ యోగ స్థితిని చేరుకోగలుగుతాం. ఓకే, నేను డ్రాప్ అవుతున్నా, మీరు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకోండి. శుభం.